బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు స్పాట్ లోనే వేర్వేరు ఘటనల్లో 22 మంది మరణించారు. 2 చోట్ల మానవ బాంబులుగా మారిపోయి ఆ సంఘటన మొత్తం కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ గా, బలూచిస్తాన్ ప్రాంతానికి సంబంధించిన ప్రజల టార్గెట్ గా ఈ మానవ బాంబులుగా మారిపోయి 2 వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ బాంబులతో మానవ బాంబుగా మారిపోయి ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నారు. ఇప్పటివరకు అక్కడ 35 మంది స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. మరో 120 మందికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే అటు బలూచిస్తాన్ లిబరేషన్కి సంబంధించినటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్లో క్వెట్టా ప్రాంతంలో, బలూచిస్తాన్ ప్రావిన్స్లోని రాజధాని అయినటువంటి క్వెట్టా ప్రాంతంలోని ఓ స్టేడియం పార్కింగ్ లాట్లో అక్కడ బీఎన్పీ మాజీ సీఎం, బలూచిస్తాన్ నేషనల్ పార్టీకి సంబంధించిన మాజీ నేత, ఆయనకు సంబంధించి వర్ధంతి సభ జరుగుతూ ఉంటే ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ మాజీ ముఖ్యమంత్రి, బలూచిస్తాన్లో పనిచేసిన ఆయన, బీఎన్పీ మాజీ బలూచిస్తాన్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కీలకమైన నేత మరణించినటువంటి నేపథ్యంలో అక్కడ వర్ధంతి కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ బీఎన్పీ ప్రెసిడెంట్ మార్కింగ్ ద రిటర్న్స్ యానివర్సరీ ఆఫ్ బీఎన్పీ ఫౌండర్ అతౌల్లా మెంగాల్ మరణిస్తే ఆయన వర్ధంతి నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తుంటే బలూచిస్తాన్ నేషనల్ పార్టీ సభ సమావేశాల్లో పార్కింగ్ లాట్లో మానవ బాంబుగా మారిపోయి ఆయనంతటా ఆయనే బాంబులా మారిపోయి పేల్చుకొని 22 మంది మరణానికి కారణమయ్యాడు ఒక సంఘటనలో. ఇంకో సంఘటనలో మరో 6 సోల్జర్స్ కూడా మరణించారు. ఇప్పటివరకు మొత్తంగా 2 వేర్వేరు ఘటనల్లో మొత్తం మీద 35 మంది మరణించారు. సో ప్రస్తుతానికి ఈ వేర్వేరు ఘటన ఒకటి బలూచిస్తాన్ ప్రావిన్స్లో చోటు చేసుకుంటే ఇంకోటి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో చోటు చేసుకుంది. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. ఆర్టీవీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది. సో ప్రస్తుతానికి పాకిస్తాన్లోని 2 ప్రావిన్సుల్లో, ఒకటి బలూచిస్తాన్, మరొకటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ 2 ప్రావిన్సుల్లో మానవ బాంబులుగా మారిపోయి అక్కడి సామాన్యమైనటువంటి జనాల 35 మంది ప్రాణాలు తీయడంతో పాటుగా 120 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మొదటిది బలూచిస్తాన్ నేషనల్ పార్టీ అయినటువంటి కీలకమైన నేత, దాని పార్టీ ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి అతౌల్లా మెంగాల్, ఆయన మరణిస్తే ఆయన వర్ధంతి నేపథ్యంలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అది బలూచిస్తాన్ సంబంధించినటువంటి ప్రావిన్స్లోని రాజధాని క్వెట్టా ప్రాంతంలో ఈ సభ నిర్వహిస్తోంది. అయితే ఆ సభ కార్యక్రమంలో పార్కింగ్ దగ్గర ఓ వ్యక్తి మానవ బాంబుగా మారిపోయి ఆ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇప్పటికే కేవలం ఈ ఒక్క సంఘటనలోనే 25 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇలా ఇంకొంతమంది కూడా హాస్పిటల్ వరకు వెళ్ళిపోయి వాళ్ళంతా చికిత్స పొందుతూ మరణించారు. ఇది ఒక దాడైతే మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అంటే ఇరాన్తో బార్డర్ షేర్ ఉన్నటువంటి ప్రాంతంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా, ఆ ప్రావిన్స్లో కూడా ఇదే రకంగా మానవ బాంబుగా మారిపోయి ఒక పారామిలిటరీ క్యాంప్ దగ్గర ఒక వ్యక్తి అక్కడ కూడా దాడికి పాల్పడితే సుమారుగా అక్కడ కూడా 6 పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన పిచ్చి కుక్కలు మరణించాయంట. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వారు 6 మరణించారు. సో వేర్వేరు ఘటనలో 35 మంది ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. అయితే దీని వెనుక ఉన్నది ఎవరు? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచితంగా పోరాటం చేస్తూ ఉంటే బలూచిస్తాన్ నేషనల్ పార్టీ ఒక సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని బలూచిస్తాన్ ప్రాంతంలోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడి ఉండకపోవచ్చు. బికాస్ వారు వేర్పాటువాదాన్ని సపోర్ట్ చేస్తూనే బలూచిస్తాన్ నేషనల్ పార్టీ అది ఒక పార్టీగా అవతరించింది, చాలా పోరాటం చేస్తోంది, రాజకీయంగా కొట్లాడుతోంది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఈ ఘటనలో పాల్పడి ఉండకపోవచ్చు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ దీని వెనుక ఉన్నది ఆసిమ్ మునీర్ ఉన్నారు. దీని వెనుక షహబాజ్ షరీఫ్ ఉన్నాడా? అసలు ఆర్మీ అధికారులనే మానవ బాంబుగా మారిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఒక అలజడి సృష్టించాలని ఒక కుయుక్తులు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పన్నాడా? ఇప్పటివరకు బలూచిస్తాన్ లిబరేషన్ చేసినటువంటి ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్సే, కేవలం ఆర్మీ సోల్జర్సే 450 మంది మరణించారు. కేవలం 2025 జనవరి నుంచి ఈ రోజు నేను వార్త చెప్పే సమయానికల్లా 450 మంది మరణించారు. సో ఈ రకంగా కుట్రలు పన్నుతోంది అని చెప్పి ఆర్మీ భావిస్తోంది. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏమాత్రం ఎదుర్కోలేకపోతున్నాం, అంతటి స్థాయిలో అనుకున్న స్థాయిలో ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి
దొంగదారిన వచ్చి దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ వేర్పాటువాదుల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైనికుల్ని దాడి చేయాలని ఒక కుట్రలో భాగంగా ఆర్మీ అధికారులనే మానవ బాంబుగా ఈ ఆసిమ్ మునీర్ మార్చాడా, లేదంటే ఇంకేదైనా జరిగిందా అనేది మాత్రం పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తమవుతోంది. సో డెఫినెట్గా దీని వెనుక ఉండేది ఆసిమ్ మునీర్ లేదా షహబాజ్ షరీఫ్ అయి ఉంటాడనేది బలూచిస్తాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వివిధ వార్తా కథనాల్లో కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఈ సంఘటనలో అడ్వకేట్ సాజిద్ తారిన్ ప్రెసిడెంట్ ఆఫ్ బిఎన్పి బలూచిస్తాన్ నేషనల్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ సాజిద్ తారిన్ చెప్తున్న మాట ఏంటంటే ఈ ఘటన వెనుక డెఫినెట్గా పాకిస్తాన్ ఆర్మీ ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన. అటు బలూచిస్తాన్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ బలూచిస్తాన్ చీఫ్ మినిస్టర్ సర్ఫరాజ్ బుక్టీ ఆయన ఈ ఘటనకు సంబంధించి దాడి ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను, కాలింగ్ ఇట్ ఏ కోవర్డ్లీ అటాక్ ఆఫ్ ఎనిమీస్ ఆఫ్ హ్యుమానిటీ. సో మానవత్వం లేకుండా దుశ్చర్యలకు పాల్పడాలని ఒక దురాలోచనతో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దాడి చేసినటువంటి కొంతమంది శత్రువుల పన్నాగమై ఉంటుందనేది అక్కడ బలూచిస్తాన్ చీఫ్ మినిస్టర్ సర్ఫరాజ్ బుక్టీ చెప్తున్నారు. హీ సెడ్ మలీషియస్ ఎలిమెంట్స్ వర్ టార్గెటింగ్ ఇన్నోసెంట్ సివిలియన్స్. సో కొంతమంది దుష్ట శక్తులే ఈ రకంగా సామాన్యమైనటువంటి ప్రజల్ని టార్గెట్ చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు ఆయన. ఈవిల్ ఇంటెన్షన్స్ ఆఫ్ టెర్రరిస్ట్. సో కొంత దురాలోచన కలిగి ఉండిపోయి చెడు ఆలోచన కలిగినటువంటి టెర్రరిస్ట్లే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అని చెప్తున్నారు. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, బలూచిస్తాన్ నేషనల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తే దానికి హాజరైనటువంటి దానిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైనికులు కూడా డెఫినెట్గా ఉన్నారు. బలూచిస్తాన్ నేషనల్ పార్టీ అనేదే కంప్లీట్గా బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని సమర్థిస్తూ రాజకీయంగా కొట్లాడుతున్నటువంటి బలూచిస్తాన్ నేషనల్ పార్టీని అదే కార్యక్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరు కూడా వచ్చి దాడికి అక్కడ బలవమరణానికి పాల్పడి మానవ బాంబుగా మారే అవకాశం లేదు. సో దీని వెనుక చాలా పెద్ద కుట్రే దాగి ఉంది. ఇక్కడ మీరు ఇంకా చాలా అతిశయక్తి అవుతుందేమో, నేను అన్న మాటలు మీకు కొంత మీరు ఇబ్బంది పడతారేమో, బట్ దీని వెనుక ట్రంప్ కూడా ఉన్నారనడానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బలూచిస్తాన్ అనేది చాలా మినరల్స్కి హబ్. అది పాకిస్తాన్ ఒక రకంగా అక్కడ వచ్చినటువంటి మినరల్స్ని అమ్ముకొని అక్కడి ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తోంది. సో బలూచిస్తాన్లో ఉన్నటువంటి అక్కడి లోకల్ ప్రజానికానికి ఎటువంటి లాభం జరుగుతుందో తెలియదు, కానీ దాని కారణంగా సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇలా పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలు మొత్తం కూడా బలూచిస్తాన్లో మినరల్స్ పైన, బలూచిస్తాన్ వివిధ ఆర్థిక వనరుల పైన ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఏం చెప్తోంది, మా వనరుల్ని మాకే ఉపయోగించి మళ్ళీ అభివృద్ధి వైపుగా నడిపించండి, మా దగ్గర రోడ్లు ఏర్పాటు చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి, మాకు స్వతహాగా మా దేశాన్ని మాకు ఇచ్చేయండి, మేము పోరాడుతున్నందుకు మేము మాత్రమే డెవలప్ అవుతామనే రకంగా ముందుకు వెళ్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ రకంగా వాళ్ళు వెంటనే దాడి చేస్తారన్నటువంటి దాఖలాలు లేవు. సో వాళ్ళంతా వాళ్ళ ఈ రకంగా మానవ బాంబుగా మారుతారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఎటువంటి విధంగా మన అనుమానం కూడా అక్కర్లేదు. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఎంత మేర ఉందనంటే పాకిస్తాన్లో ఒక క్రిప్టో కరెన్సీ హబ్గా మార్చాలనుకుంటున్నాడు 1 పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఆయిల్ రిజర్వ్స్ని పెట్టాలనుకుంటున్నాడు. ఎక్కడ బలూచిస్తాన్లోనే ఆయిల్ రిజర్వ్స్ని పెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు ఏదో రకంగా ఆటంకాలు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి వారందరినీ అంతమొందించాలని ఒక లక్ష్యంతోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేపథ్యంలో ఆయన వేసినటువంటి ఆ ప్లాన్లో భాగంగా దీని వెనుక డొనాల్డ్ ట్రంప్ కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చర్చిస్తున్నారు. దానికి సంబంధించిన అంశాలు కూడా కొన్ని మీడియా కథనాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకసారి నిన్న దాడి ఘటనలో పాకిస్తాన్ అక్కడ ఆ మీటింగ్లో పాకిస్తాన్ సంబంధించినటువంటి బలూచిస్తాన్ ప్రాంతం ఎంతలా అల్లాడిపోయిందో ఒకసారి విజువల్స్ చూద్దాం. Vamos. Já! Desculpa. रात की देखी ब्लास्ट को शो
Imagine, please, yeah.